అందరికీ శుభ సాయంత్రం అండి. అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే అలనాటి అరటిపువ్వు పప్పుని ఎప్పుడైనా తిన్నారా? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చేతికి నూనె రాసుకుని అరటి పువ్వులోని చిన్న పువ్వులను వేరు చేసుకోవాలి. ఆ పువ్వుల్లో ఉండే పొడుగు కాడని తెల్లని టోపీని తీసేయాలి. మా చిన్నప్పుడైతే వాటిని దొంగ పోలీసు అనేవారు. పోలీస్ అంటే పొడుగ్గా ఉన్నది, దొంగాడు అంటే పొట్టిగా ఉంది కదా, టోపీ లాంటిది అదనమాట. అది వేస్తే కూర వగరొస్తుంది. ఇది శంఖం. దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. అరటి పువ్వుల్ని ముందుగా మిక్సీలో కచ్చాపచ్చగా రుబ్బేసుకోవాలి. రోట్లో దంచుకుంటే ఇంకా మంచిది. దానిని ఉప్పు నీటితో జల్లెడలో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక బుల్లి గ్లాసుడు పెసరపప్పుని శుభ్రంగా కడుక్కుని అందులో ఒక బుల్లి గ్లాసుడు నీళ్లు పోసుకుని మనం కడిగి శుభ్రం చేసుకున్న అరటి పువ్వు ముద్దను అందులో వేసుకుని కుక్కర్లో పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. వేరే ఒక మూకుట్లో నూనె, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మనకు కావాలంటే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు పోపు వేసుకుని ఆ కమ్మటి పోపుని ఈ పప్పులో వేసుకుని కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి తీసేయడమే. షుగరు, బీపీ, మానసిక ఒత్తిడిని తగ్గించే రుచికరమైన అరటి పువ్వు పప్పు రెడీ. ఇలాంటి మంచి విషయాల కోసం, వంటల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.